మరి గత శుక్రవారము దేవుని యొక్క సన్నిధిలో మనము విశ్వాస వీరుల గురించి మనము విన్నాము. నోవా అనే వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి నోవా యొక్క జీవితంలో ఎలాంటి యొక్క విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుని తన యొక్క గొప్పతనాన్ని దేవునికి ఎలా చాటాడనే దాని గురించి మనము విన్నాము. మరొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. విశ్వాస వీరుల్లో మరొక వ్యక్తి అబ్రహాము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాం యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో విలువైనదని మనము గుర్తించగలము. మానవాళికి జీవితానికి మలుపు ఆదికాండం 12 అధ్యాయముల నుంచి మార్చబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి, ఆ యొక్క పిలుపుకి లోబడినట్టు వ్యక్తి అబ్రహాము. మనం 12 అధ్యాయము 1 వచనం మనం ఒకసారి చదువుకుంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి విశ్వాసం కొనసాగించబడుతుందంటే లేదు. నోవా యొక్క తరం అంతా చూస్తే అందరూ కూడా నీటి ప్రవాహంతో చంపబడినట్టు వ్యక్తి, నశించిపోయినట్టు జనాంగము. అయితే దేవుని యొక్క కనుదృష్టికి నీతిమంతుడిగా కనపడినట్టు వ్యక్తి నోవా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో వ్యక్తిగా మనం ఆలోచన చేస్తే అబ్రహాం మనకు కనబడుతూ ఉన్నాడు. అబ్రహాం యొక్క జీవితంలో ఏమైనా సంతోషం ఉందంటే లేదు. అబ్రహాం యొక్క జీవితంలో సంతానం కలిగి ఉన్నాడంటే లేదు. మరి ఎలా అబ్రహామును దీవించాడు? అబ్రహాం యొక్క విశ్వాసం ఎలా కొనసాగించబడింది? అబ్రహాం యొక్క విశ్వాసం ఎలా బలపడింది అంటే ఒక్క పిలుపుతోనే లోబడినట్టు వ్యక్తి ఎవరంటే అబ్రహాం అని మనము చూడగలుగుతాము. హెబ్రీ పత్రిక మనం ఒకసారి మనం తెరిచినట్లయితే 11వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలుదేళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. చాలండి. దేవుడు అబ్రహాంతో మనం చూస్తున్నాం కదా, 12 అధ్యాయం 1 వచనములో, ఆదికాండము 12 అధ్యాయం 1 వచనములో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మానవాళికి జీవితానికి మలుపు తిప్పే అధ్యాయం ఏదంటే 12వ అధ్యాయం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు దీవించడం ప్రారంభించాడు. అక్కడి నుంచి అబ్రహాం యొక్క జీవితాన్ని దీవించడం ప్రారంభించాడు. నీ సంతానము మరింతగా రెట్టింపు చేస్తానని. బాగానే ఉంది, నా సంతానం మరింతగా రెట్టింపు చేస్తా ఉంటున్నావు, బాగానే ఉంది. కానీ ఆ జీవితంలో మరి సంతానం కొదువై ఉందని మరి అబ్రహాం యొక్క జీవితంలో ఒక ఆందోళన ఉండిపోయింది. మరి దేవుడిస్తున్న యొక్క వాగ్దానం చూస్తే నీ సంతానాన్ని మరింతగా రెట్టింపు చేస్తానని. మరి ఎలా సాధ్యపడింది అంటే విశ్వాసంతో సాధించాడని అబ్రహాం జీవితంలోంచి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. విశ్వాసం ద్వారా జయించాడు, విశ్వాసం ద్వారా సాధించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు. అయినప్పటికీ దేవుడు మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్తున్నానని ఒక తీర్మానం తీసుకున్నాడు. మనకి తెలుస్తూ ఉంటుంది, ఎక్కడైనా ప్రార్థన ఉందంటే ఏ ప్రాంతంలో ప్రార్థన జరుగుతుంది, ఎవరు సేవకులు వస్తున్నారు అక్కడికి, లేకపోతే సంఘములో ఏదైనా ప్రార్థనలు వినబడినప్పుడు ఏ సహోదరి ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది, ఎక్కడికి రావాలి అని తెలుసుకుని ఆ ప్రార్థనకు వెళ్ళడానికి మనం ఇష్టపడుతూ ఉంటాము. కొన్ని సందర్భంలో అయితే తెలిసి కూడా మరి మానేసే సందర్భాలు ఎక్కువగా ఉంటవి. అదే అబ్రహాం యొక్క జీవితంలో ఇవేమి కనబడవు. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాంకి ఒక ఆలోచన రావచ్చు కదా. అది ఎలాంటి ఆలోచన అంటే, మరి అప్పటికే అబ్రహాము తన యొక్క తండ్రి ఇచ్చిన యొక్క విగ్రహాలని అమ్ముతూ ఉంటున్నాడు. ఏమని అమ్ముతున్నాడంటే దేవుళ్ళని అమ్ముకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈదులంట మరి అమ్ముకుంటూ వెళ్తున్నప్పుడు కూడా మరి దేవుడు మాట్లాడినప్పుడు సత్యాన్ని గ్రహించడం అన్నది నేర్చుకున్నాడు అబ్రహాము.
దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా నా జీవితం మార్చబడుతుందని గ్రహించాడు. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నా బ్రతుకు మారుతుందని గ్రహించాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నా జీవితం ద్వారా ఏదో కార్యం చేయబోతున్నాడని గ్రహించి ఆ పిలుపుకి ఏమయ్యాడంటే లోబడి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అబ్రహాము పిలబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకి ఏమయ్యాడంటే లోబడి ఉన్నాడని తెలిసింది. అది ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలీదు, అయినప్పటికీ ఆ పిలుపుకి లోబడి ఉన్నాడని మనం అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి మరొకసారి మనము ఈరోజు తెలుసుకోగలుగుతున్నాము. మరి తెలుసుకున్న వ్యక్తులు కూడా కొంతమంది ఎక్కడికి వెళ్ళాలో తెలిసి కూడా వెళ్ళలేనట్టు వారు బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యోనా. యోనాను మనం చూస్తున్నాము. ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. అయితే యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసు పట్టణానికి వెళ్ళగలిగాడు. ఎందుకు అంటే భయము ద్వారా వెళ్ళలేకపోయాడని మనం గ్రహించాలి. ఆ నినివే పట్టణము గొప్ప రాజధానిగా భావించే పట్టణము. జనరల్గా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలనుకుంటే మనకి ఇండియాలో మంచి పట్టణం ఏదంటే ముంబై అని మనం అర్థం అవుతుంది. పెద్దగా ఉన్న పట్టణం, డెవలప్ అయిన పట్టణం అది. ఆ పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్త అందించు అన్నప్పుడు ఎవరికైనా ధైర్యం సరిపోతుందంటే ఆ పట్టణంలో అడుగు పెడితే, అంటే ముంబై గురించి చెప్పడంలో నేను ఉదాహరణ నేను చెప్తున్నా. ఈ యోనా గ్రహించాడు, అక్కడ యుద్ధ వీరులు ఉన్నారు, సూర్యులు ఉన్నారు, పెద్ద పెద్ద హైట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. చరిత్ర ఆలోచన చేస్తే, గతం ఆలోచన చేస్తే చాలామంది చంపబడినటువంటి వ్యక్తులు, ఎదిరించలేనటువంటి వ్యక్తులు. అయితే దేవుడు నన్ను అక్కడ దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడంటే నేను కూడా రానున్న దినాల్లో చనిపోతానేమో, హతసాక్షిగా మార్చబడతానేమో, ఇలాంటి ఆలోచనలు కొన్ని వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే భయం ద్వారా వచ్చే ఆలోచనలు చాలా కనబడుతూ ఉంటాయి. ఇది నన్ను నాశనం చేసేస్తుందేమో, ఇంకా అయిపోయిందేమో నా జీవితం అని ఒక విశ్వాసాన్ని బట్టి కొన్ని గడియలు, సందర్భాలు కనబడుతూ ఉండి మన ఆలోచనలు మనకి రెట్టింపు అయిపోయి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. యోనా కూడా అదే పరిస్థితి. దేవుడు మాట్లాడాడు, ఆ ప్రాంతానికి వెళ్ళమని పర్టికులర్గా చెప్పాడు దేవుడు. నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు నా మాటలు అందించు, 40 దినాల్లో ఆ పట్టణాన్ని నాశనం అవబోతుంది కాబట్టి ఈ వార్త ఆ ప్రజలకు అందించు అని దేవుడి యొక్క ఉద్దేశము. యోనాతో మాట్లాడుతున్నప్పుడు మరి యోనా ఆ మాటల్ని అంగీకరించాడా? ఆ మాటకి లోబడ్డాడా? ఆ మాటని బట్టి ఆ పట్టణానికి వెళ్ళాడంటే లేదు అని మనకి అర్థమవుతుంది. చూడండి, వ్యత్యాసం కనబడుతుంది కదా ఇక్కడ. అబ్రహాం యొక్క జీవితంలోను యోనా జీవితంలోను ఇక్కడ వ్యత్యాసం మనకు కనబడుతుంది కదా. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహాంకి. దేవుని యొక్క మాటకి లోబడి ప్రభువా నీ చిత్తమే నేను వెళ్తానని మరి అక్కడ డిక్లేర్ చేశాడు అబ్రహాము. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ విశ్వాసములో వీరుల సంఖ్యలో ప్రథమ స్థానంగా నిలబడిన వ్యక్తి, తండ్రి కర్తగా నిలబడ్డాడు అబ్రహాము. అందుకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతతిని నేను చేస్తానంటే విస్తరిస్తాను, మొత్తం ఇంకా నక్షత్రాలను లెక్క పెట్టలేము మనము, అంతకంటే ఎక్కువగా నీ సంతానం నేను అభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. చూడండి, యోనాను దేవుడు పర్టికులర్గా ఒక పట్టణం చూపించాడు, ఆ ప్రాంతానికి వెళ్ళమన్నాడు, అక్కడ సువార్త అందించమన్నాడు. ఇవన్నీ కూడా యోనాతో దేవుడు మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా యోనాకు తెలుసు. నా దేవుడు పలానా ప్రాంతానికి వెళ్ళమన్నాడని. అయినప్పటికీ భయము చేత వెనక్కి వెళ్ళిపోయాడు. గమనించండి ప్రియులారా, ఈరోజు నీ భయాన్ని నీ విశ్వాసం పోగొడుతుందా? నీ భయము ద్వారా నీ కుటుంబము, నువ్వు చేస్తున్న పని అంతా కూడా ఏమైపోతుందంటే కుప్పకూలిపోతుందని అర్థం చేసుకోవాలి. మనం గ్రహించాలి. దేన్ని బట్టి మనం గ్రహించాలి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏం తెచ్చుకోవాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయంలో దావీదు ఏమిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. అమాలేకు ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దోచి వెళ్ళిపోయినప్పుడు దావీదు పైన రాళ్ళు విసురుతున్న ప్రజలు మరి దావీదు పిరికివాడులా పరిగెట్టుకు వెళ్ళిపోలేదు, కానీ ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రార్థించాడు. నేను చేసినవంటివన్నీ కూడా తప్పే ప్రభువా, నన్ను క్షమించండి, కానీ నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నా.
నన్ను క్షమించు ప్రభువా, నీవు మాత్రమే నన్ను క్షమించగలవు. నన్ను రక్షించు ప్రభువా, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. నన్ను కాపాడు ప్రభువా, నీవు మాత్రమే నన్ను కాపాడగలవు తప్ప మరొక్కరు కాపాడలేరని దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు, పలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఎంతమంది ఉన్నప్పుడు కూడా నువ్వు ధైర్యం తెచ్చుకోలేకపోతున్నావు అంటే నీ విశ్వాసము నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. విశ్వాస వీరుల సంఖ్యలో నువ్వు వెళ్ళాలంటే ఎలా ఉండాలంటే ధైర్యం నీలో ఉండాలి. ధైర్యం నీలో ఉన్నప్పుడే విశ్వాసము నీవులో బలపడుతూ ఉంది. ధైర్యం జీవించగలుగుతున్నావు నీవు. మోసే నాయకుడు ఎరుకో పట్టణాన్ని మొత్తం అంతా కూడా చూసి రామన్నప్పుడు చాలామంది యొక్క ప్రజలందరూ కూడా భయముకు గురైపోయి మనల్ని అక్కడ జీవించలేము, ఎందుకంటే అక్కడ యుద్ధ వీరులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, కాబట్టి మన వల్ల కాదు, ఇది సాధ్యపడదు అని ఆ యొక్క పట్టణాన్ని చూసి భయపడిపోయి మోసేకు ఏం వార్త అందించారంటే ఒక పిరికి వార్త అందించారు. అయితే ఇద్దరు వ్యక్తులు మంచి వార్త అందించారు. ఎవరు? అది మీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు చెప్పగలుగుతారా మాటలు? ఇద్దరు వ్యక్తులు మంచి వార్త అందించారు, ధైర్యం గల వార్త అందించారు. యెహోషువ ఒకటి, కాలేబు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా దేవుడు మనకు చూపించిన యొక్క పట్టణము కానాను ప్రదేశము ఎంతో విలువైనది, మధురమైనది. మనం అక్కడ జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడని ఒక నమ్మకంతో విశ్వాసాన్ని బలపరుచుకుని అవన్నీ కూడా నెస్ట్రీ, అవన్నీ కూడా బలవంతుడు అవ్వచ్చు, ధైర్యవంతుడు అవ్వచ్చు, గొప్ప పట్టణం అవ్వచ్చు, ఏవైనా సరే దేవుని యొక్క దృష్టిలో అవన్నీ కూడా ఏమైపోతున్నవి? మనకి ఇస్తాననే దేశం ఖచ్చితంగా మనకి ఇస్తాడని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళారని మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ యోనా ఎందుకు ముందుకు వెళ్ళలేదు? ఒక భయముతో వెనక పారిపోయాడు. యోనా గురించి నేను ముందుకు మీకు చెప్పడం లేదు, కానీ నేను అబ్రహాం జీవితాన్ని గురించి నీకు బయలుపరుస్తున్నాను. మీకు ఇక్కడ వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంది. యోనా అయితే పిరికివాడు వలె పారిపోయాడు, అబ్రహాం అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినప్పుడు కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళాడని లేఖనాన్ని బట్టి మనకి సెలవిస్తూ ఉంది. అనుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి నేను వెళ్తున్న యొక్క ప్రాంతంలో నాకు ఆహారం కొదవచ్చు, నాకు దాహం కొదవచ్చు, అయినప్పటికీ తెగించి విశ్వాసములో ఒక వీరుడుగా ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాడు. తన యొక్క తల్లిదండ్రులు అడిగి ఉండొచ్చు, ఏమని అడిగి ఉండొచ్చు అంటే, నీతో మాట్లాడింది దేవుడేనా? ఎక్కడికి వెళ్ళాలో అది మాకు తెలియపరిస్తే పలానా దుఃఖం నువ్వు జీవిస్తున్నావు అని ఒక నమ్మకం మాకు ఉంటుంది, ఏదో ఒక రోజు మేము నిన్ను చూడడానికి మేము రావడానికి వీలు పడుతుందని తల్లిదండ్రులు కూడా అని ఉండవచ్చు. అయితే అబ్రహాం చెప్పే సమాధానము తెలియదు తెలియదు తెలియదు. మన కొన్ని సందర్భంలో చెప్తూ ఉంటాం ఈ సమాధానము తెలియదు అనే మాట కొన్ని సందర్భంలో మనం చెప్తూ ఉంటాము. అబ్రహాం కూడా అట్టి రీతిగానే సమాధానం చెప్పి ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళాలంటే తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, కాబట్టి ఏముంచాడంటే విశ్వాసం ఉంచాడు. అయితే ఈరోజు మనము అబ్రహాము విశ్వాసం ఉంచాడంటే కారణము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, అబ్రహాం యొక్క విశ్వాసం ఎలా బలపడిందో అబ్రహాం గురించి 3 మాటలు నేను మీతో పంచుకుంటాను. ఎందుకంటే అబ్రహాం యొక్క విశ్వాసములు మనం ఆలోచన చేస్తే చాలా మాటలు మనకు కనబడి ఉండొచ్చు, చాలా వేరియేషన్గా అబ్రహాం గురించి మనం చెప్పుకోవచ్చు. కానీ నేను ఈరోజు మీతో చెప్పబడుతున్న యొక్క మాటలు అబ్రహాం యొక్క విశ్వాసం నిలబడిందంటే అబ్రహాము 3 పనులు చేశాడు. ఆ 3 పనులు ఏంటన్న దాని గురించి నేను మీతో పంచుకుంటాను. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము మనం 12వ అధ్యాయం మనకు వస్తే మొదటి వచనం మనం ఒకసారి చదువుకుంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను ద్వేషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యొద్ద ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా. అబ్రాహాము యొక్క జీవితంలో మొట్టమొదటి మనం తెలుసుకోవలసింది ఏంటంటే, అబ్రాహాము తన యొక్క విశ్వాసము బలపడడానికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా లోబడ్డాడు. అర్థమవుతుందండి? నీ విశ్వాసం బలపడాలంటే అబ్రాహాం యొక్క జీవితంలోంచి నువ్వు తెలుసుకోవలసిన యొక్క ప్రశ్న జవాబు లోబడే తత్వము నీలో ఉందా అని ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం చేసిందల్లా ఏంటంటే లోబడ్డాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. లోబడే జీవితం నువ్వు కలిగి ఉన్నావా? లోబడే మనసు నువ్వు కలిగి ఉన్నావా? 12వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే మానవాళికి జీవితానికి ఆశీర్వాద కారణానికి 12వ అధ్యాయం ప్రారంభమైందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 12వ అధ్యాయం నుంచి మనం ఆశీర్వదించబడ్డాము. ఈ 12వ అధ్యాయం నుంచి మనం దీవించబడ్డామని మనము తెలుసుకోవాలి. అబ్రహాం యొక్క సంతానాన్ని ఏం చేస్తానడు దేవుడు? ఆశీర్వదిస్తా అన్నాడు. అబ్రహాముని ఎవరైనా ద్వేషిస్తే, ఎవరైనా శపిస్తే వాళ్ళు ఏమైపోతా అన్నారు? శపించబడ్డారని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. మరి అబ్రహాం యొక్క జీవితంలో కొన్ని శపించే ఘటనలు కూడా ఎదురైనాయని మనం చూస్తూ ఉన్నాము. ఒక అబీమెలెకు నాయకుడు అబ్రహాముని మోసం చేయాలని ప్రయత్నించాడు. తన యొక్క భార్యను మరి అబ్రహాం యొక్క భార్యను తీసుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉంటే వ్యక్తి. అయితే అబ్రహాం ఏం చేశాడంటే ప్రార్థన మాత్రమే చేయగలిగాడు. ప్రార్థన మాత్రమే చేయగలిగినప్పుడు దేవుడు అబీమెలెకుతో మాట్లాడి, నువ్వు సారాన్ని ఏమాత్రం కూడా ముట్టకూడదు, సారాన్ని ఏమాత్రం కూడా నువ్వు చేయి వేయకూడదని అక్కడ కండిషన్ పెట్టినప్పుడు, అంటే అబ్రహాము ఎవరంటే నా ప్రియ కుమారుడు, అబ్రహాము నా యొక్క కుమారుడు కాబట్టి నువ్వు అబ్రహాము ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు, అబ్రహాము ఎడల నువ్వు కనికరం కలిగి ఉంటే నువ్వు కనికరించబడతావు అని దేవుడు అబ్రహాముతో ఆ యొక్క అబీమెలెకుతో మాట్లాడినప్పుడు మరలా ఆ శారాన్ని తీసుకొచ్చి ఎవరికి అప్పగించాడంటే అబ్రహాంకి అప్పగించాడని మనకి లేఖనంలో కనబడుతూ ఉంది. అబ్రహామును దీవించాడు కాబట్టి మనం దీవించబడతాము. అబ్రహామును ఆశీర్వదించాడు కాబట్టి మనం ఆశీర్వదించబడుతున్నాము. ఈరోజు నువ్వు అబ్రహాముకే దీవెన అనుకోకూడదు. ఈరోజు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు దేవుని యొక్క మాటకి లోబడుతున్నావా? దేవుని యొక్క మాటకి నువ్వు లోబడి జీవించగలుగుతున్నావా? లోబడ్డం అంటే ఏమిటంటే ప్రతి మాటకి మనం స్పందించాలి. నేను చెప్పాను కదా, నోవహు జీవితంలో విశ్వాసంలో నోవహు ఏం చేశాడంటే స్పందించాడు. నోవహుతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో నోవహు ఈ ప్రాంతం అంతా కూడా నీటి ప్రవాహంతో నేను నింపబోతున్నాను కాబట్టి ఒక ఓడను తయారు చేయమన్నప్పుడు ఆ మాటకి ఏం చేశాడంటే స్పందించాడు. స్పందించి తన కుటుంబాలను రక్షించుకున్నాడు, తన కుటుంబంలో సువార్త అందించాడు, ప్రజలకు సువార్త అందించాడు. నువ్వు లోబడుతున్నావు జీవితానికి, దేవునికి జీవితానికి లోబడుతున్నావా? దేవునికి మాటకి నువ్వు లోబడుతున్నావా? దేవునికి పిలుపుకి నువ్వు లోబడి జీవించాలి. పౌలు గారితో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు తన యొక్క ప్రవర్తన మార్చుకున్నాడు. దమస్కు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు సమస్త జనులందరినీ నాశనం చేయాలని తన యొక్క సౌలు అంటే ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు సౌలు అంటే ఎందుకు హింసిస్తున్నావు అని సౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకి ఏమైపోయాడంటే లోనైపోయాడు. ఆ మాటలు లోనైపోయి తనకి జీవితం అంతా కూడా దేవునికి బానిసగా నిలబడిపోయాడు. దేవునికి సొత్తుగా జీవించాలని లోబడిపోయాడు. ఇప్పటి వరకు నేను జీవించాను, ఈ జీవితం అంతా కూడా వ్యర్థమే అనుకుని ఇకపై నా జీవితము మధురమైన జీవితంగా మార్చిన వంటి దేవునికి నేనేమవ్వాలి? లోబడి ఉండాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు సౌలు దగ్గరికి వెళ్ళు అని మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల గ్రంథంలో మనం చూస్తే అననీయతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆ మాటలు మనం చూద్దాము. ఒకసారి ఆ మాటలు చూద్దాం మనము. 10వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చదువుకుందాము.
3వ వచనం ఒకసారి చదువుకుందాము. 9వ అధ్యాయం 3వ వచనము. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని తట్టు ప్రకాశించును. ఇంతవరకు మనం చదువుకున్నాము. ఆ వెలుగును తట్టు ప్రకాశించినప్పుడు అతను నేల మట్టుకు పడిపోయిన తర్వాత దేవుడు సౌలుతో మాట్లాడిన సంఘటన అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత కిందకు వచ్చేస్తే 10వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, దమస్కలో అనాని అను ఒక శిష్యుడును ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానను. ఇక్కడ దేవునికి మరొక వ్యక్తి కూడా లోబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అననీయ అనే వ్యక్తి. దేవుడు పిలుస్తున్నప్పుడు, అననీయ అని పిలుస్తున్నప్పుడు ప్రభువా అని అతను ఆ మాటకి లోబడుతూ ఉన్నాడు. లోబడిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళు, సౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించు, ఆ వ్యక్తి నాకు సాక్షిగా జీవించడానికి నిలబడుతున్నాడంటే అప్పుడు అననీయ దేవుడితో మాట్లాడుతున్నాడు, నీవు సౌలు దగ్గరికి నన్ను పంపించమంటున్నావు ప్రభువా, అతను ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, దేవునికి సువార్తను ఆపించేటువంటి వ్యక్తి, దేవుని యొక్క సేవకుల్ని చంపించినటువంటి వ్యక్తి, నీ యొక్క పరిచర్యకు ఆటంకం కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని నువ్వు నన్ను దర్శించమంటున్నావు, ఆ వ్యక్తిని నువ్వు నన్ను ఆ వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. 16వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపెదను, అతనితో చెప్పును అని అనానితో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా మనకి? ఇక్కడ సౌలు పట్ల వ్యక్తిత్వం దేవుడికి అర్థమయ్యింది. ఏమని అర్థమైందంటే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే అక్కడ లోబడ్డా లేదు. అక్కడ సౌలు వంటి వ్యక్తి పౌలుగా మార్చబడిన వ్యక్తి. దేవుడు పౌలు గురించి సాక్ష్యంగా ఎవరి దగ్గర ఉన్నాడంటే అననీయ అనే వ్యక్తి దగ్గర చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడంటే పౌలు గురించి చెప్తున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే అతడు లోబడ్డాడు, పూర్తి స్థాయిలో లోబడ్డాడు. ఈరోజు నువ్వు లోబడుతున్నావా దేవుని మాటకి? దేవుని మాటకి నువ్వు లోబడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి, ఏం చేయాలండి, ఇలాంటి ప్రశ్నలు మనం రాకూడదు. ఎందుకంటే అబ్రహాం వెళ్ళమన్నట్టుగా నిన్ను వెళ్ళిపోమనలేగా దేవుడు. ఈరోజు పలానా దుక్కున ప్రార్థన ఉందమ్మా అని చెప్తున్నాడు, పలానా చర్చిలో ఉపవాసం మీటింగ్లు ఉందని చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే స్వయంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. దేవుడు తన యొక్క వ్యక్తుల ద్వారా నీకు సువార్త అందిస్తున్నాడు. ఒక వార్త నీ దగ్గరికి వస్తుంది, ఒక కరపత్రం ద్వారా ఒక వార్త నీ దగ్గరికి వస్తుంది. ఒక వ్యక్తి చనిపోవడానికి సిద్ధపడింది. ఒక వ్యక్తి చనిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు, నాకు కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, సమస్త బిడ్డలందరూ కూడా ఉన్నారు, గొప్ప ఆస్తి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరములు తిన్నా కానీ తరగని ఆస్తి సమకూర్చిన వంటి బిడ్డలు, నా బిడ్డలు ప్రయోజకులయ్యారు. అయితే సంతృప్తి లేని జీవితం నాది అయిపోయింది, ఆనందం లేని జీవితం నాది అయిపోయింది. నా మనములను చూసుకోవడానికి, నా మనములతో సంతృప్తి కలిగి జీవించడానికి కూడా ఆనందం లేని జీవితం అయిపోయింది నాది. వ్యర్థం లేని జీవితము, నన్ను పట్టించుకోలేని జీవితము. ఎంతో డబ్బు నాకు పంపించినప్పుడు కూడా ఎంత పెద్ద భవనంలో నేను ఒక్కదాన్నే జీవిస్తున్నాను. నా కష్టం చెప్పుకుంటే, నా ఆనందం చెప్పుకోవడానికి, సంతృప్తిలో పాలు పంచుకోవడానికి, కష్టంలో పాలు పంచుకోవడానికి ఏ ఒక్కరు కూడా లేకపోయారు. ఎందుకు ఈ బ్రతుకు వేస్ట్ అని చనిపోవడానికి సిద్ధపడింది ఆమె. ఇంకా అనవసరం అనుకుంది ఆ తల్లి. అయితే ఒక తండ్రి ఒక కొడుకు కరపత్రాలు పంచిపెట్టడానికి వెళ్తూ ఉన్నారు. అన్నీ పంచిపెట్టేశారు, ఇంకా సింగిల్గా ఒకటే మిగిలింది. ఇక్కడ అన్ని పంచిపెట్టేసాము, ఒక డోర్ని కొడుతున్నారు, అది తెరవడం లేదు. సో ఆ తండ్రి ఏమన్నాడంటే, ఇంకా కుమారుడు మనం వెళ్ళిపోదాము, ఇంకా ఆలస్యమైంది కాబట్టి ఈ ఒక్కొక్క కరపత్రం మిగిలిపోయింది, సరే ఎవరొకరు మనకి ఇచ్చేద్దాం అంటే ఆ కొడుకు అంటాడు, డాడీ లేదు డాడీ, తెరుస్తారు, ఈ తలుపు ఎవరైనా తెరుస్తారు, అందరికి ఇచ్చేస్తాము, ఈ ఈదులు అందరికి ఇచ్చేస్తాము, ఈ కుటుంబం కూడా ఇచ్చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, నువ్వు వెళ్ళిపో డాడీ, కొంచెం నేను ఆలస్యమైన కానీ నేను ఇచ్చేసి వస్తానన్నాడు. సర్లే ఆ తండ్రి అన్నాడు, సర్లే ఇచ్చేసి త్వరగా వచ్చే, లేట్ అయిపోతుంది కదా, త్వరగా వచ్చే అన్నప్పుడు కొడుకు ఆమె సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళింది. ఒక చైర్ వేసుకుంది, ఫ్యాన్కి తాడు కట్టుకుంది, అన్నీ కూడా పగడబందీగా చనిపోవడానికి వెళ్తుంది.
ఆ చేరెక్కి వేసుకోబోతుంది. తలుపు కొడుతూ ఉన్నారు, కాలింగ్ బెల్ మోగుతూ ఉంది. సర్లే ఇంకా చనిపోయేటప్పుడు ఎవరైతే ఏముందలే ఇంకా అనుకుని పక్కన పెట్టేసి మరలా ఇంకా డిసైడ్ అయిపోయింది. మెడకేసుకుంది. అయినప్పుడు కూడా కాలింగ్ బెల్ నాన్ స్టాప్ కింద వచ్చేస్తుంది. ఇంకా మీకు అర్థమైంది, సర్లే ఎలాగ చనిపోదాం అనుకుంటున్నాం, ఒక్కసారి దిగి చూద్దాం ఏముందిలే అని చూసి వెళ్ళిపోదామని దగ్గరికి వెళ్తుంది. ఈ బాబు ఇంకా తీయడం లేదనుకుని ఏం చేశాడంటే ఆ పైన చిన్న చిన్న హోల్ సెల్ఫ్లు ఉన్నాయి, అందులోంచి కరపత్రం విసిరేసి ఈ బాబు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆ తలుపు దగ్గరికి వచ్చేప్పటికి ఒక కరపత్రం కింద పడింది. తలుపు తీసేప్పటికి ఎవ్వరూ లేరు. చూసింది, చూడగానే ఏంటి అని చూసేప్పటికి దేవునికి వాక్యం కనబడుతుంది. దేవుని వాక్యం కనబడుతున్నప్పుడు ఆ అండర్లైన్ ఆ మాటలు చదివినప్పుడు నీకు సహాయం చేయడానికి, నీకు తోడు లేనివంటి వారికి నేనే నీకు తోడు, నువ్వే పరిస్థితిలో ఉన్నా కానీ నీకు నేను సంతృప్తినిస్తానని ఒక వాక్యము కనబడుతుంది. అక్కడ మాటలు. సమాధానం లేని జీవితం కానీ ఉన్నావా, బాధపడుతున్నావా, వేదనలో ఉన్నావా, అయితే రా నా దగ్గరగా నీకు నేను ఏమిస్తాను, విశ్రాంతినిస్తానని ఆ మాటలు చదివినప్పుడు ఆ మాటలు చదవగానే ఆమె ఆశ్చర్యపోయి ఏంటి డబ్బులోను కూడా లేని సమాధానము దేవుని మాటల్లో దొరుకుతుందా? కొడుకుల ద్వారా, కూతురుల ద్వారా, మనల ద్వారా వీళ్ళెవరు కూడా లేని సమాధానం దేవుడిస్తాడా? ఎవరు కూడా దగ్గర లేరు. దగ్గరుంటే నేను సంతృప్తి కలిగి ఉన్నాయేమో, అయినప్పుడు కూడా దేవుడు ఆనందాన్ని ఇస్తాడా? ఏంటి యొక్క అనుభవం అని ఆమె ఒక ఎంతకి లోనైపోయి చచ్చిపోదాం అనుకున్న ఆమె ఏం చేసిందంటే, చల్లి ఒక్కసారి మనం ట్రై చేద్దామని ఆమె చర్చికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఆ మాటకు లోబడి చర్చికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత దేవుని యొక్క మాట ఆమెకు రీచ్ అవుతుంది. హృదయంలోకి నింపుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆమెతో. మాట్లాడుతున్నప్పుడు ఈమెలో ఏమో తెలియని ఆనందం ఆమెలో ముంచుకొస్తున్నప్పుడు దినాలు గడుస్తూ ఉండగానే ఈమె ఏమైపోయిందంటే దేవునికి లోబడిపోయింది, దగ్గరికి హత్తుకుపోయింది. ఇంకా ఆస్తిని బట్టి సంతోషం కాదనుకుంది. లోకములు ఎవరున్నా లేకపోయినా వాటిని బట్టి నాకు ఆనందం కాదు, బంధువులు స్నేహితులు నాకు లేకపోయినా నాకు ఆనందం కాదు, కానీ దేవుని యొక్క మాటలే నాకు ఆనందం అనుకుని దేవునికి దగ్గరగా జీవించినప్పటికీ ఆమెకి ఎంత బంధువులు అయిపోయారంటే సంఘములు వేల సంఖ్యలో ఆమెకు బంధువులు అయిపోయారు. ఆమె ఎలా ఉందమ్మా, ప్రతి ఒక్కరు ఇంకా పరామర్శించడమే. ఆ ఆనందంలో ముంచెత్తిపోయింది ఆమె. ఇంకా ఆ ఆనందంలో తేలిపోతుంది. సమాధానం ఆనందంలో ఇంకా నింపబడిపోయి ఇంకా రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియడం లేదు. ఆ కొడుకులు ఫోన్ చేసినా కానీ మాట్లాడేంత బిజీ షెడ్యూల్ ఈమెకి అయిపోయింది. చూడండి, దేవుడు ఆమె జీవితంలో ఒక్క మాటగా లోబడినప్పుడు ఆమె జీవితం మారిపోయింది ఆమె యొక్క జీవితము. ఈరోజు నువ్వు దేవునికి లోబడుతున్నావా? అబ్రహాము యొక్క జీవితంలో ఇదే కనబడుతుంది కదా. నీ సంతానం అభివృద్ధి చేస్తాను, నీ కుటుంబం నుంచి, నీ వంశవాళ్ళ నుంచి నేను అభివృద్ధి చేస్తానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెనక్కి చూస్తే నాకు బిడ్డలు లేరు కదా, అయినప్పుడు నా జీవితంలో ఎంత అద్భుతం మేలు చేస్తానంటే మనకు అర్థమైంది ఏంటంటే అబ్రహాము ఇవన్నీ కూడా గ్రహించాడు. నా దేవుడికి నేను లోబడితే ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయని విశ్వాసములో బలపడ్డాడు. ఇవేమి కూడా అబ్రహాముకి తెలియదు, యోనాకు తెలుసు. దేవుడి మాటకు లోబడితే ఎంత దీవించబడతామో అబ్రహాముకు తెలియదు. అయినప్పుడు కూడా అబ్రహాం ఏమయ్యాడంటే విశ్వాసం బట్టి అక్కడ నిరీక్షించి లోబడ్డాడని దేవునికి లేఖనం మనకి సెలవిస్తుంది. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం బలపడినట్టు కారణము ఏం చేశాడంటే అబ్రహాము లోబడ్డాడని మనం గ్రహించాలి. అబ్రహాములో రెండవది మనము చూస్తాము. రెండవది విశ్వాసములు ఎలా బలపడ్డాడో ఆదికాండము 15వ అధ్యాయం మనం ఒకసారి వస్తే, ఆదికాండము 15వ అధ్యాయానికి వస్తే మనము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికముగాని చెప్పును. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేని వాడిని అయిపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తవును కదా అని అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. చదువుదామండి. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక
నా పనివారములో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పాడు అబ్రాహాము. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసము పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పను. రెండవదిగా అబ్రాహాము యొక్క విశ్వాసములో ఎలా బలపడ్డాడంటే, రెండవదిగా వాగ్దానం బట్టి నమ్మాడని దేవుని యొక్క లేఖనం బట్టి మనం తెలుసుకుంటున్నాము. అంటే ఇక్కడ అబ్రహాము ఏమని చెప్తున్నాడంటే దేవునితో, నా యొక్క పనివారులో ఒకరిని వారసుడిగా చేస్తావా, లేకపోతే నా బంధుమిత్రుల్లో ఒకరిని వారసుడిగా చేస్తావా అని అబ్రహాము డిసైడ్ అయిపోయాడు అక్కడ. అయితే దేవుడు, నీ ఆలోచన కరెక్ట్ కాదు బాబు, అది పక్కన పెట్టే, నీ వారసు నీ గర్భం నుంచి వచ్చే పుట్టే అంటే వ్యక్తే నీకు వారసుడు. అంటే ఇక్కడ ఏమిస్తున్నాడు దేవుడు అబ్రహాముకి? వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము మరొక అధ్యాయములు ఈ ప్రస్తావన కనపడలా. గమనించండి. ఇంకా అప్పటికి వాగ్దానం ఇచ్చినప్పటికీ అబ్రహాం యొక్క వయసు ఎంత ఎవరికైనా తెలుసా? దేవుడు వాగ్దానం ఇచ్చేప్పటికి అబ్రహాం యొక్క వయసు 75 నుంచి 7 వరకు ఉంది. మనం కొన్ని రిఫరెన్స్లో చూస్తే 70 నుంచి 77 వరకు మనం చూస్తే దేవుడికి మాట్లాడే వాగ్దానం మనకు కనబడుతూ ఉంది. కాబట్టి పుట్టిన యొక్క అధ్యాయానికి మనం వచ్చినప్పటికీ 100 అంకెలకు వచ్చేప్పటికీ ఒక కుమారుని అనుగ్రహించబడ్డాడు. అంటే మధ్య వ్యక్తులు మనము 5 సంవత్సరాల నుంచి ఏం చేశారంటే ఆ వాగ్దానాన్ని బట్టి విశ్వాసం కలిగి ఎత్తుబట్టి ప్రార్థన చేయగలిగాడు. రెండవది అబ్రహాము యొక్క విశ్వాసం బలపడిందంటే కారణము వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. అలాంటి విశ్వాసం మనలో కనబడుతుందా? అబ్రహాం యొక్క విశ్వాసము వాగ్దానాన్ని బట్టి ఎత్తుబట్టి ప్రార్థించే విశ్వాసం అబ్రహాంకు ఉంది. దేవుడు మనకి ఒక వాగ్దానం ఇస్తాడు. ఎలాంటి వాగ్దానం అంటే మనము తీసుకుంటూ ఉంటాం కదా, ఇయర్ ఎండింగ్లో మనం చూస్తాము. నూతన సంవత్సరంలో మరొక నూతన సంవత్సరం అడుగుపెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వాగ్దానం తీసుకుని, చాలామంది నిజంగాను కళ్ళు మూసుకుని తీసుకుంటారు వాగ్దానం. కొంతమంది వాగ్దానం లిస్టులో పెట్టినప్పుడు ఏరుకుని తీసుకుంటారు, అబ్బో మంచి వాగ్దానం రావాలని. కొన్ని సందర్భంలో ఆ లిస్టులో కూడా నేను ఉన్నాను, కానీ మంచి వాగ్దానం రావాలని మయాన్ని కూడా తీస్తూ ఉంటాను నేను. సో మంచిది కాదని నేను అంటలేదు. ఆ చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అబ్బా దేవుడు నన్ను బాగా దీవించాడు అని అనుకుంటాము. అప్పుడు మనం ఏం చేస్తాము? దేవుడు అనుకుంటాడు, నిన్ను ఈ సంవత్సరం దీవించాను, నీ కుటుంబం ఆశీర్వించబడింది అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. సో మనం ఏం చేస్తామంటే, అబ్బా దేవుడు దీవించాడు కాబట్టి హ్యాపీగా పడుకుంటే చాలు, మనకి వెళ్ళిపోతుందిలే. ఎందుకంటే దేవుడు దీవించాడు, ఈ సంవత్సరం అంతా కూడా నన్ను దీవిస్తూనే ఉంటాడు కాబట్టి నేనేం చేయాలంటే ఇంకా హ్యాపీగా తిరిగి వచ్చి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమని చేయొచ్చు. రాత్రి విన్నాం కదా మనము ధనవంతుడి గురించి. గొప్ప ఆస్తి కలిగి ఉన్నప్పుడు ఏమనుకున్నాడంటే, పడుకుని తినుము సుఖించుము, ఇంకా ఎంజాయ్ బెటర్మెంట్, ఇంకా ఆలోచన చేసేస్తున్నాడు, ఇంకా మంచి ఎంజాయ్ చేయాలని ఆలోచన చేసేస్తూ ఉన్నాడు. దేవుడు దీవించాడేమో, ఆ ధనవంతుడు కూడా దీవించాడేమో, ధనం కలిగి ఉందేమో. సో దేవుని తెలుసుకోలేకపోయాడు ఆ ధనవంతుడు. ఎందుకంటే ఈ లోకములో ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే దాన్ని గుర్తించాలి, దాన్ని గ్రహించాలి. దేవుడు మరి ఈ ఆస్తి అయినా ఇక ఆరోగ్యమైనా ఇది కేవలం దేవుడి నుంచి వచ్చిందే కాబట్టి నేను దేవునికి ఎప్పటికప్పుడు రుణస్తూనే ఉండాలని మనము గ్రహించాలి. ఈమె ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు ఆశీర్వదించబడతామని దీవించినప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఇంకా నేను దీవించబడ్డాను కాబట్టి ఇంక నేను ఏ పని చేసినా పర్వాలేదు, ఇంకే పని చేసినా నేను ఇంకా ఆశీర్వదించబడిపోతాను. ఇంకా అది ఏ పని అయినా, ఇంకా వ్యాపారమైనా బిజినెస్ అయినా మరొకటి కూలి పని అయినా మరొకటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను దీవించేశాడు ఆ దేవుడు. అబ్రహాముని అన్నాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదిస్తాను, నువ్వు ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతం నేను ఆశీర్వదిస్తాను. మరొక మాట కూడా అబ్రహాంతో మాట్లాడిన మాటే మరొక మాట ఎక్కడ మాట్లాడుతున్నాడంటే ద్వితీయ ప్రదేశకాండంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మోసే నాయకుడితో మాట్లాడుతున్నాడు. ఓ మోసే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచు. ఏమని తెలియపరుస్తావు అంటే, కానాను ప్రదేశానికి వాళ్ళు వెళ్ళబోతున్నారు కాబట్టి వాళ్ళు ఎంత దూరం అయితే ప్రయాణిస్తారో నన్ను తెలుసుకున్నంత వరకు కూడా వాళ్ళు ఏమైపోతారంటే దీవించబడతానే ఉంటారు. అంటే కానాను ప్రదేశంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుడు చేసిన యొక్క మేలును మర్చిపోయి జీవిస్తే కనుక నాశనాన్ని కొని తెచ్చుకుంటారని మోసే నాయకుడితో దేవుడు హెచ్చరిస్తున్న మాటలు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఆశీర్వదించబడ్డాము, దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి మనము ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయిన దేవుడు దీవించేస్తాడంటే అది పొరపాటు.
వెళ్ళే ప్రదేశమును గ్రహించాలి. ఈ ప్రాంతంలోకి నేను వెళ్ళొచ్చా లేదా అని గ్రహించాలి. దేవుని పైన ఆధారపడాలి. దేవుడు దీవించాడు కదా, నువ్వు బారులోకి వెళ్ళిపోతే దేవుడు దీవించడు. దేవుడు దీవిస్తున్నాడు అన్నాడు కాబట్టి నువ్వు వ్యర్థమైన స్థలంలోకి వెళ్ళిపోయి నీ ఇష్టాసారంగా దీవించేస్తే అక్కడ నేను దీవించడు. కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నేను ఏమి ముట్టుకోనండి, నేను ఏమి తాగనండి, నేను బాప్తిసం తీసుకున్నాను, ఏమి తాగను, అయినప్పటికీ నా ఇంట్లో ఫంక్షన్కి నేను వాళ్ళకి పార్టీ ఇవ్వాలి కాబట్టి నన్ను పిలిచారు అంతే, నేను అక్కడికి వెళ్ళి కూర్చున్న ఒక డ్రింకే తాగాను, ఇంకేం తాగనండి. వ్యర్థమైన స్థలంలోకి వెళ్ళి నువ్వు థమ్సప్ తాగితే దేవుడిని దీవిస్తాడా? నువ్వు వెళ్ళవలసిన ప్రాంతంలోకి వెళ్ళకుండా వెళ్ళలేని ప్రాంతంలోకి వెళ్ళి నేను థమ్సప్ తాగుతున్నాను, నేను లెమకా తాగుతున్నాను, అక్కడ వాళ్ళతో నేను షేర్ చేసుకుంటలేదు అని నువ్వు అంటే కనుక నేను అక్కడ దేవుడు నేను దీవించడు. నువ్వు కండిషన్గా చెప్పాలి, నేను ఆ ప్రాంతానికి రాను, నేను ఆ ప్రదేశానికి నేను రాను, దీనికి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు, మీరు నా నుంచి ఏదైనా కోరుకోండి తప్ప వీటి విషయంలో నన్ను దగ్గరికి రానివద్దు. ఎందుకంటే అది ఇప్పుడు కనబడదు కానీ తర్వాత రాబోయే తరంలో కనబడుతుంది. నువ్వు తప్పు చేయకపోయినా వాళ్ళతో ఏకీపిస్తే తప్పు చేసినటువంటి వాడివే. అబ్రహాముని దీవించాడు, ఏ ప్రాంతానికి వెళ్ళినా దీవిస్తానన్నాడు అబ్రహాముని. అయితే ఏ ప్రాంతాన్ని పడితే ఆ ప్రాంతానికి అబ్రహాం వెళ్ళిపోలేదు. దేవుని పైన ఆధారపడ్డాడు, దేవుని పైన నిరీక్షించాడు, దేవుని పైన వెళ్ళడం జరిగింది. అంటే నేను చెప్తున్నాను, ఒక వాగ్దానం అని ఇయర్ ఎండింగ్లో ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. కానీ నువ్వేం చేయాలంటే దానికి నువ్వు రిప్లై ఇవ్వాలి. ఏం రిప్లై ఇవ్వాలంటే ప్రార్థన, సపోర్ట్. ప్రభువా నన్ను నువ్వు దీవించావు, నేను అర్హత లేనటువంటి వాడిని, నీ ఆశీర్వాదానికి కూడా నేను అర్హత లేనటువంటి వాడిని, ఎన్నో సందర్భాలలో నేను తప్పిపోయాను ప్రభువా, ఎన్నో సందర్భంలో నేను దిగజారిపోయాను ప్రభువా, ఎన్నో సందర్భంలో నేను అడిగంటుపోయాను ప్రభువా, అయినప్పుడు నన్ను దీవించావంటే నేనేం చేయాలి అని ఒక ఆలోచన చేసి ప్రార్థన పైన ఆధారపడడం అనేది నేర్చుకోవాలి. క్షమించు దేవా, నన్ను క్షమించు ప్రభువా, నీ వాత్సల్యము చెప్పున నన్ను నడిపించు ప్రభువా, నీ కృపను చెప్పినప్పుడు నన్ను నడిపించు ప్రభువా అని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నేను ఆశీర్వాదానికి అర్హుని కాను ప్రభువా, కానీ నా పాపాన్ని బట్టి నేను దిగజారిపోయాను తండ్రి, నన్ను క్షమించని మనం ప్రార్థించినప్పుడు ఆ ఆశీర్వాదము నీ జీవితంలో ప్రజ్వలపరచబడుతుంది. వాగ్దానం ఇచ్చాడు కదా, నువ్వు నీ ఇష్టానుసారంగా దీవించేస్తున్నావా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తున్నావా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఆ వాగ్దానం యొక్క ఫలము నీ జీవితంలో నెరవేర్చబడదు. రెండవదిగా మనం చూస్తున్న అబ్రహాం యొక్క జీవితంలో దేని బట్టి విశ్వాసం బలపరుచుకున్నాడంటే వాగ్దానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి. తన యొక్క భార్య ఉండొచ్చేమో, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాలు అయింది, అయినప్పటికీ మన యొక్క జీవితంలో కుమారుడు లేడేమో, మన జీవితం ఇంకా ఫుల్ స్టాప్ అయిపోద్దేమో. కానీ దేవుడు లేదమ్మా, నీ జీవితాన్ని నుంచే మొదలవుతుందండి. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, నా జీవితం అయిపోయిందండి, ఇంకా శ్రమల్లో నేను కృంగిపోయాను, అప్పుల్లో నేను కృంగిపోయాను, బాధల్లో నేను కృంగిపోయాను, ఇంకా నా జీవితం అయిపోయిందేమో, ఇంతనేమో. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, ఎక్కడి నుంచే ప్రారంభం అవుతుంది జీవితము, ఎక్కడి నుంచే నీకు మొదలవుతుంది, ఎక్కడి నుంచే నువ్వు ఆశీర్వించబడతావు, ఎక్కడి నుంచే నువ్వు దీవించబడతావు, ఎక్కడి నుంచే నువ్వు అభివృద్ధి పొందుతావు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడు? నువ్వు ప్రార్థించినప్పుడు. నువ్వు ఏ సమస్యకు దేవుని యొక్క సన్నిధికి వచ్చావేమో, ఏ బాధతో దేవుని యొక్క సన్నిధికి రాగలిగి ఉన్నావేమో, ఏ ఇబ్బందులు దేవుని సన్నిధికి రాగలిగి ఉన్నామో, అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇంకా నా జీవితం వల్ల కదనుకుంటున్నావేమో, నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నామేమో. కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఎక్కడే నీకు, ఎక్కడి నుంచే నీ జీవితం ప్రారంభించబడుతుంది, మార్చబడుతుంది. ప్రార్థించగలుగుతావా? అలాంటి యొక్క ప్రార్థన దేవుని వాక్యానికి లోబడతావా? అలాంటి వాక్యానికి లోబడినప్పుడు నువ్వేమవుతావు అంటే ఆశీర్వదించబడతావు. మొట్టమొదటిగా అబ్రహాం యొక్క విశ్వాసం బలపడిందంటే కారణము లోబడ్డాడు. రెండవదిగా వాక్యాన్ని నమ్మాడని దేవునికి లేఖనం మనకి సెలవిస్తుంది. మూడవదిగా మనం చెప్పి నా అంశాన్ని ముగింపులో తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదే ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చదువుకుందాము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని అన్నాను. మూడవదిగా మనం చూస్తే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా దేవునికి లోబడ్డాడు అబ్రహాము. రెండవదిగా దేవునికి వాక్యానికి లోబడి నమ్మకం ఉంచాడు, ఒక కుమారుని అనుగ్రహించబడ్డాడు. మూడవదిగా ఏం చేశాడంటే ఇవ్వటము నేర్చుకున్నాడు. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే మూడవదిగా ఇవ్వటము నేర్చుకున్నాడు. నువ్వు ఇస్తున్నావు దేవుని యొక్క సన్నిధిలో. కొంతమంది దశమ భాగాలు 3 భాగాలకు విభజిస్తారు. 3 భాగాలకు విభజిస్తారు. ఆస్తిలో 3 కొడుకులు ఉన్నారు అనుకో, సపోజ్ ఒక కుటుంబానికి, వాళ్ళకి 3కి 3 కొడుకులుగా ఇచ్చినట్టుగా కొంతమంది ఆలోచనది, తండ్రికి, కుమారుడికి, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడికి అన్నట్టు కొంతమంది 3 భాగాలుగా విభజించి ఒక సంఘానికి ఒక భాగం, మరొక సంఘానికి మరొక దశమ భాగం, మరొక సంఘానికి మరొక, ఇలాంటి భాగాలు 3 భాగాలు, ఒక దశమ భాగాన్ని 3 భాగాలు విభజించి ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది తప్పమ్మ. మనము గ్రహించాలి. ఏమని గ్రహించాలంటే మనము దశమ భాగము ప్రథమ స్థానములో ఎవరైతే మనల్ని నడిపిస్తున్నారో, ఎవరైతే మనల్ని బలపరుస్తున్నారో ఆ దేవునికి, ఆ సంఘానికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆ దేవునికి మనము కానుక అనేది మనం ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. ఇంకో ఆలోచన మన యొక్క జీవితంలోకి రావచ్చు. జాబ్ హోల్డర్లు ఉంటారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. మొట్టమొదటిగా బాప్తిజం తీసుకునే యొక్క సేవకుడు ఒకటైతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మరొక రాష్ట్రంలో, మరొక జిల్లాలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సంఘానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ దశమ భాగం పంపాలనే రూల్ ఏమి లేదు. ఎందుకంటే నిన్ను అక్కడ ఆత్మీయంగా పెంచుతున్నాడు. ఆ సంఘంలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఆ సంఘంలో వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చివరి స్థాయిలో మరల నీ ప్రాంతానికి నువ్వు రాగలుగుతావు. నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత నీ సొంత గ్రామానికి నువ్వు వస్తావు కాబట్టి నీ నాయకుడు, నీ సేవకుడు ఎప్పుడు అలాగే ఉంటాడు. నువ్వు ప్రాంతాలకు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నీ సేవకుడిని నడిపిస్తున్నప్పుడు అక్కడ నువ్వు ఇవ్వడం వల్ల తప్పు లేదు. కానీ నువ్వు ఒక దుక్కునే పుట్టి ఒక సంఘంలో వెళ్ళి నువ్వు 3 భాగాలకు విభజించి నన్ను, ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు కాబట్టి అక్కడ నా ప్రార్థన జరిగింది కాబట్టి, మేలు జరిగింది కాబట్టి ఆ పాస్టర్ గారికి కొంత భాగం వెళ్ళాలి, ఈ పాస్టర్ గారికి కొంత భాగం వెళ్ళాలని ఆలోచన చేయకూడదని బైబిల్ లేఖనం మనకి సెలవిస్తుంది. రెండవదిగా ఇచ్చే గుణం ఉండాలి. ఇక్కడ అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాలి. ఇచ్చే గుణం ఉండాలి. ఇక్కడ అబ్రహాంకి లేక పుట్టాడు ఒక కుమారుడు. లేక ఒక కుమారుడు పుడితే ఆ లేక పుట్టినటువంటి వ్యక్తిని అడుగుతున్నాడు దేవుడు, అబ్రహామా నీ కుమారుడిని నాకు అర్పించు. అసలు ఆలోచన చేయకుండా అలాగే ప్రభువా అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు. అయితే అబ్రహాం యొక్క విశ్వాసము మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. తన కుమారుడికి చెప్పలేదు. ఏమని చెప్పలేదంటే, ఇదిగో దేవుడు నిన్ను అడుగుతున్నాడు రా, కాబట్టి నేను బలిస్తున్నాను, నేను దానికి నువ్వు సిద్ధపడతావా అని ఇస్సాకుతో మాట్లాడలేదు. పనివారిని తీసుకెళ్ళాడు ప్రయాణంలో. పనివారితో ఇదిగో నా కుమారుడిని నేను బలి అర్పిస్తున్నాను, దేవుడు ఇక నన్ను కోరాడు కాబట్టి నన్ను విశ్వాసంలో ప్రథమ స్థానంగా మొదటి లైన్లో రాయండి అని తన పనివారితో కూడా చెప్పాలి. ఎందుకంటే నా కుమారుడిని నేను ఇస్తున్నాను కాబట్టి నాకంటే విశ్వాసుడు మరొకడు లేడు అని కూడా అనలేదు అబ్రహాము. వాళ్ళకు కూడా చెప్పలేదు. తీసుకుని వెళ్ళాడు, దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు కొడుకు అడిగినప్పుడు కూడా మనము ఒక బలి అర్పించాలరా అన్నాడు. వెళ్దాం, ప్రయాణించాడు, కట్టెలు పట్టుకొని మొత్తం అన్ని ప్రయాణించాడు. మొత్తం పనివారితో వెళ్ళాడు. ఆ యొక్క స్థలం వచ్చేసింది. ఆ స్థలం వచ్చినప్పుడు పనివారితో మాట్లాడుతున్నాడు అబ్రహాము. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్తాము, మరలా మేము తిరిగి వస్తాం. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి మాట, విశ్వాసములు ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. మేము వెళ్తాము, నేను తిరిగి వస్తాను అని అనలేదు. మేము వెళ్తాము, మేము తిరిగి వస్తాము. చూడండి, మీకు అర్థమైంది ఇక్కడ మాట. మేము వెళ్తాము. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. నేనే వస్తాను అనలేదు, మేము వస్తాం. అంటే ఇక్కడ దేవుడికి మాట ఇచ్చేశాడు, నేను దేవుని కుమారుని అర్పించేస్తాను. మరి అర్పించినప్పుడు మరలా ఇస్సాకు ఎలాగ వస్తాడు? రాడు. సో అక్కడ అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే, నేను కట్టెల మీద నా కుమారుని అర్పించేస్తాను, అదే కట్టెల ముందు నేను మోకరించి ప్రార్థిస్తే ఖచ్చితంగా నా కుమారుని ఇస్తాడు. నమ్మును అని దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఒక నమ్మకంతో అబ్రహాము వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అర్పించినప్పుడు మనం చూద్దాము 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయము. క్షమించండి.
మనం ఇప్పుడు చదువుకున్నది కదా 22 అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నాము. ఇక్కడ అర్పించడానికి సిద్ధపడుతున్నప్పుడు అదే 22 అధ్యాయం 12వ వచనము, అర్పించినప్పుడు ఆ చిన్నవాని మీద నువ్వేమి కూడా చెయ్యి వేయొద్దని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఒక విశ్వాసాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మనము ఏమని గ్రహించాలంటే మేము వెళ్తాము, మేము మరలా వస్తామన్న యొక్క విశ్వాసము అబ్రహాంని నిలబెట్టిందని మనం గ్రహించాలి. కాబట్టి కొడుకు అడిగాడు. ఏమని అడిగాడంటే, నాన్న ఏది బలి అర్పించడానికి ఏదంటే చివరికి ఆ కట్టెల మీద నిన్నే నిలబెడుతున్నాడు అనే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుమారుడు కూడా ఏమయ్యాడంటే తండ్రికి లోబడ్డాడండి. నువ్వు రేపు మాపు చచ్చిపోతావో, నువ్వు నన్ను అర్పించి దేవుని దృష్టిలో నువ్వు ఒక వీరుడైపోతావు, నేను చనిపోవాలా అని ఎదిరించలేదు అక్కడ కుమారుడు. అక్కడ కూడా అబ్రహాంకి ఇస్సాకు ఏమయ్యాడంటే లోబడ్డాడని కూడా మనకు కనబడుతూ ఉంది. అయితే ఇస్సాకు గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు, కానీ అబ్రహాం యొక్క విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ కూడా ఇస్సాకు ఏమయ్యాడంటే లోబడ్డాడని మనకి గ్రహించాలి. కాబట్టి అక్కడ అర్పించే సందర్భంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడి, నువ్వేమి చేయొద్దు, నీ విశ్వాసాన్ని నేను గ్రహించాను, నీ కుమారుని ఇవ్వడానికి కూడా నువ్వేమైపోయావు అంటే వెనకని చేయలేదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే, వెనకున్న వాటిని మర్చి ముందున్న వాటి వరకు నిన్ను వేగిరపడుతున్నాను, పరిగెడుతున్నానని. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ముందుకే మనం కొనసాగించాలి. విశ్వాసంలో పడిపోకూడదు. శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, బాధలు వచ్చిన, మరొకటి దేవుని నిరీక్షనిచ్చి మనం ఏం చేయాలంటే విశ్వాసములు ముందుకు వెళ్ళాలి. కాబట్టి అబ్రహాము మూడవదిగా ఏం చేశారంటే ఇచ్చే గుణము, ఇవ్వటము నేర్చుకున్నాడు. మరొకరు ఇవ్వటం నేర్చుకున్నారు. ఎవరంటే మీకేం తెలుసా? మరొకరు ఇవ్వటము. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రాణాన్ని ఇవ్వటం నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుని లోకానికి అరుదించినప్పుడు మానవాళి యొక్క పాపం అంతా కూడా భుజాలపైన వేసుకుని నువ్వు ఎన్నో దెబ్బలు భరించి ఇబ్బంది పడి, ఒకసారి ఆ మాట మనం చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయం. నేను ముగిస్తాను, ఆలోచించాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకునేమో కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. ఇక్కడికి మనం చూసాము. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము, నా అంతట నేను ఏమీ లేను, నేను నిన్నున్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరు కనుక నా తీర్పు న్యాయమైనది. అంటే ఇక్కడ ప్రజలకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పబడుతున్న మాట నా ఇష్ట ప్రకారం, నా చిత్త ప్రకారం కాదు, కానీ దేవునికి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానని తన యొక్క ప్రాణాన్ని కూడా మరి వెనక్కి తీయకుండా అర్పించాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అబ్రహాము యొక్క విశ్వాసంలో తనకు కుమారుని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభులో తనకి ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. గమనిస్తున్నారు ప్రియులారా? విశ్వాసకు వీరుల సంఖ్యలో అబ్రహాము నిలబడ్డాడు. అబ్రహాము తన యొక్క కుమారుని ఇవ్వడానికి వెనకం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనకం చేయలేదు. తన ప్రాణము తన యొక్క సిలువలో నీ కోసం, నా కోసం అర్పించాడు ప్రభు. అలాంటి యొక్క ప్రేమను ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులారా. అలాంటి యొక్క ప్రేమను మనం తెలుసుకుని అట్టి రీతికి మనం జీవించడానికి మనం నేర్చుకోవాలి. కాబట్టి మొదటిగా మనం చూసాం నోవా యొక్క విశ్వాసక వీరుల గురించి మనము గత వారాన్ని మనం విన్నాము. రెండవదిగా విశ్వాస వీరుల సంఖ్యలో అబ్రహాం గురించి మనం విన్నాము. అబ్రహాం యొక్క విశ్వాసం ఎలా బలపడిందంటే మొట్టమొదటిగా లోబడ్డాడు, రెండవదిగా నమ్మకం ఉంచాడు వాగ్దానాన్ని బట్టి, మూడవదిగా ఇవ్వటానికి కూడా వెనకపడలేదు, విశ్వాసంలో నిలబడ్డాడని మనము తెలుసుకోవాలి. అట్టి యొక్క విశ్వాసం మనం తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనకబడినట్టు యేసుక్రీస్తు ప్రభుని మనము హృదయపూర్వకంగా మనం ప్రేమిస్తూ, హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తూ మనకి జీవితాన్ని గడిపేటప్పుడు మనం దీవిస్తాము, ఆశీర్వదించబడతాము. కళ్ళు మూసుకోండి. దేవుడు తన మాటలు తన వెడుకలో దీవించును గాక.